కర్ణాటకలో సీఎం మార్పుపై కొన్ని నెలలుగా వచ్చిన వార్తలు నిజమయ్యాయి. 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధరామయ్య హైకమాండ్ ఆదేశాలతో సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రిజిగ్నేషన్ లెటర్ను లోక్ భవన్లో అందించారు. 2-3 రోజుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు సిద్ధు, డీకే. కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి బెంగళూరులోని లోక్ భవన్కు వెళ్లారు సిద్ధరామయ్య. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో లోక్ భవన్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్కు రాజీనామా లేఖ ఇచ్చారు సిద్ధరామయ్య. రాజీనామా చేశాక డీకే శివకుమార్ పరమేశ్వరతో కలిసి మీడియాతో మాట్లాడారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం పదవి నుంచి తప్పుకున్నారని ప్రకటించారు. 7 కోట్ల మంది కర్ణాటక ప్రజలకు సేవ చేయడం తన అదృష్టమన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ ఉందని, రాజ్యాంగబద్ధంగా కొత్త సర్కారు ఏర్పడుతుందన్నారు. ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲರ ಭವನದಲ್ಲಿ ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ಊರಿನಲ್ಲಿಲ್ಲ. ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನು ಅವರ ಕಚೇರಿ, ಅವರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅವರ ಬಳಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಮೊನ್ನೆ ಹೈಕಮಾಂಡ್ನವರು ರಾಜೀನಾಮೆ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ ಮೇಲೆ ಹಾಗಾಗಿ ಇವತ್ತು ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. తన రాజకీయ ప్రస్థానాన్ని, పదవీ కాలాన్ని గుర్తు చేసుకుంటూ సిద్ధరామయ్య ఒకంత భాగోద్వేగానికి గురయ్యారు. తాను పల్లెటూరు నుంచి వచ్చానని, ఎమ్మెల్యే సీఎం అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. మేనిఫెస్టోలో తాము ఏం చెప్పామో అన్ని హామీలు అమలు చేశామన్నారు. ఇచ్చిన 5 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే పూర్తి చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు తన గురించి తప్పుడు ప్రచారం చేశాయని విమర్శించారు. ಕನ್ನಡ ನಾಡಿನ 7 ಕೋಟಿ ಜನಸಂಖ್ಯೆ ಸೇವೆ ಮಾಡತಕ್ಕಂಥ ಅವಕಾಶ ನನಗೆ ಸಿಕ್ಕಿತ್ತು. 2 ಬಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗ್ತಕ್ಕಂಥ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿತ್ತು. 2 ಬಾರಿ ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕನಾಗ್ತಕ್ಕಂಥ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿತ್ತು. ಈ ಅವಕಾಶವನ್ನು ಒದಗಿಸ್ಕೊಟ್ಟಂತ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರಿಗೆ, ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ, ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರಿಗೆ ಅಪಾರವಾದಂಥ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅವರಿಗೆ ತಿಳಿಸ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೇನೆ. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ట్వీట్ చేశారు సిద్ధరామయ్య. తన 48 ఏళ్ల ప్రజా జీవితంలో పేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డానని చెప్పారు. సొసైటీలో నిర్లక్ష్యానికి గురైన వారికి, సమాజంలో అవకాశాలు దక్కని వారికి అండగా నిలబడేందుకు తాను ఎల్లప్పుడూ నిజాయితీతో ప్రయత్నించానని, ఇదే తన లైఫ్లో అత్యంత గొప్ప సంతృప్తినిచ్చే విషయమని ట్వీట్ చేశారు. తనను నమ్మి తనతో నడిచిన ప్రజా ప్రతినిధులకు, సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు ఎప్పటికీ తాను కృతజ్ఞతుడై ఉంటానంటూ ట్వీట్ చేశారు. రాజీనామాకు ముందు బెంగళూరులోని తన ఇంట్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కేబినెట్ సహచర మంత్రులకు తన రాజీనామా నిర్ణయాన్ని వివరించారు సిద్ధరామయ్య. బ్రేక్ఫాస్ట్ భేటీలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధరామయ్యతో డీకే 30 నిమిషాలకు పైగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేపు ఢిల్లీలో సోనియా, రాహుల్, ఖర్గేతో, డీకేతో పాటు సిద్ధరామయ్య ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులకు కీలక శాఖలు, కర్ణాటక పీసీసీ చీఫ్ పదవిపై పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశాలున్నాయి. సేమ్ టైం అన్ని కుదిరితే ఈ నెల 30న శనివారం రోజు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతున్నా తనకు మాత్రం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి లేదంటున్నారు సిద్ధరామయ్య. మొత్తంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.